హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రత్యేకమైన రోజు, అదేనండి మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకిచ్చాడు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే దేవునితో సహవాసం చేయటం అభ్యాసం చేసుకోండి. దేవుని ముఖం చూడండి, దినమంతా దీవించబడతారు. ఆయన ముఖాన్ని వెతకాలంటే ఆయన వాక్యంలో ఆయన కనబడతాడు. ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. మన ప్రభు మన కొరకు శిలువలో చేసిన ఈ యాగాన్ని గుర్తు చేసుకొని దినచర్యం ప్రారంభిస్తే మనం దేనికి భయపడక్కర్లేదండి. మన సంకటాలన్నీ కుదిర్చేవాడు, మన యొక్క రోగాలన్నీ స్వస్థపరిచేవాడు, మన పాపాలు క్షమించిన ప్రభువు మనకున్నాడు కదా. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. నీ వంటి వారు ఎవరున్నారయ్యా? మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమించి దీవిస్తున్నావు. అయినా ఈ లోకము ఎందుకో ఇంకా నీకు దూరమై అపవాది మాయలో పడి నాశనానికి పోతుండగా, కుటుంబాలు కూలిపోతుండగా, దేశాలు నాశనమైపోతుండగా, ప్రజలు దారి తప్పి గొర్రెల వల్లే తిరుగుతుండగా, ఈ అంచె దినాల్లో నీ ప్రేమను ప్రకటించుటకు, నీ సన్నిధిలో అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయుటకు, నీవు ఎదురు చూస్తున్న వారిని కనుగొన్నట్లు అయ్యా మా పట్ల నీ ప్రణాళికలు ఎరుగుటకు సహాయం ఇచ్చి క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అది కాదండి, ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్నారు కదా, మరి ఏంటి మీ జీవితంలో కలిగిన స్పందన, లేక మార్పు, లేక భారం? నశించిన దానిని వెతకి రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఆయన సిలువలో యాగం చేయటం ద్వారా మన పాపాలకు క్షమాపణ దొరికింది. వెరీ గుడ్. మనలో చాలా మందిని, అవును కదా, ప్రభువుని ఎరిగాం, ఆయన చేత దీవించబడుతున్నాం, ఆయన బిడ్డలుగా జీవించడానికి మన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మరి వాట్ అబౌట్ అదర్స్? మరి ఇతరుల సంగతి ఏంటి? మన చుట్టూ ఎంతో మంది యేసుని ఎరగని వారు ఉన్నారు కదా. అసలు ఇది పాపము, ఇది కాదు అని ఎరగకుండా, అసలు ఈ లోకం విడిచిపెడితే మరో లోకం ఉంది అన్న సంగతి కూడా జ్ఞాపకం చేసుకోకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న వారు చూస్తున్నప్పుడు మనకి ఏమి అనిపించకపోతే మనం నిజంగా దేవుని బిడ్డలం కాదండి. కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసినప్పుడు ఆయన కనికెరపడి వారికి నోరు తెరిచి బోధించాడు ప్రభు. మన చుట్టూ నశించిపోతున్న వారి కొరకు మనం ప్రయాసపడాలంటే మొదటగా వారి పక్షంలో మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం, హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదివినట్లయితే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలిచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినా, ఎంత ఎంక్వైరీ చేసినా నాకు ఒక్కడు దొరకడం లేదు. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ఇతర కార్యాలు చూడటం లేదు కదా. ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి, ఎన్నో దేశాలు కూలిపోతున్నాయి, ఎంతో మంది దేవునికి దూరమై శాపాలకు గురై నష్టపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, నిత్యనరకానికి వెళ్ళిపోతున్నారు. నాకెందుకు వచ్చిందిలే అనే మనస్తత్వం కలిగిన వాడు క్రీస్తు సంబంధి కాదండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ
నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఏంజల్స్ను వాడుకోవటం లేదు ఇప్పుడు. ఆయనకు కావాల్సింది ఆయన రక్తంలో కడగబడిన ఆయన బిడ్డలు. బండ సందుల్లో నిలబడేవాడు కావాలి, గ్యాప్ను ఫిలప్ చేసేవాడు కావాలి. దేవునికి మనుషుడికి గ్యాప్ వచ్చేసింది, ఎడబాటు అయిపోయింది. ఆదామవుల పాపం ద్వారా దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోయింది. సో ఇప్పుడు దేవునితో మనుష్యునికి సమాధానపరచడానికి మధ్యవర్తి కావాలి. వారి పక్షములు విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. అందుకు దేవుడు నాతో సంబంధం ఉన్నవాడు, తన వారితో భారం ఉన్నవాడు నాకు కావాలి. నా మాటలు వాళ్ళకి పోయి చెప్పాలి. నా సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. అలాంటి వారి కోసం నేను చూస్తున్నాను అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రవక్తలను అని పెట్టుకుంటున్నారు. ఒక ప్రవక్త పనేంటి? దేవుడు చెప్పిన మాటల్ని ప్రజలకు చెప్పటం, ప్రజల యొక్క బాధలను దేవునికి విన్నవించటం. వాళ్ళు చాలామంది నాయకులుగా ఉండాలని కోరుతున్నాడు. ఒక నాయకుడి పనేంటి? దేవుడితో ప్రజలను సమాధానపరచడం. ఆ రోజు మోషే నాయకుడు, మోషేను కోరుకున్నాడు. మోషే ద్వారా మాట్లాడాడు ఇశ్రాయేలుతో. మోషే నా సేవకుడు, నమ్మకస్తుడు, సాత్వికుడు, కాబట్టి నేను వాడుకుంటున్నాను. ఇప్పుడు ఎదుగుతున్నాడు, నమ్మకస్తులు లేరే, సాత్విక లేని, దీన మనస్సేది, కొంచెం ఇచ్చేస్తే గర్వం వచ్చేస్తుంది కదా. వెతుకుతున్నాడు ప్రభు, ఒక్కడ కూడా దొరకలేదంట. ఇర్మియా గ్రంథంలో అన్నాడు, యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి ఇటు అటు తిరుగుతూ, మీరు గమనించండి, రోడ్ల మీద పోతున్న వారిని కారాపి ఎక్కడికి పోతున్నారని. అడావుడికి తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అడగండి. ఎవడైనా దేవుణ్ణి వెతకటం అంటాడా? ఎవడైనా ప్రార్థనకి వెళ్తున్నా అని చెప్పగలిగిన వాళ్ళు ఈ రోజున ఉన్నారా? ఎక్కడ కూడా కనపడలేదు. అందరూ షాపింగ్లకి వెళ్తున్నారు, కోర్టులకి వెళ్తున్నారు, ఆఫీసులకి వెళ్తున్నారు. ఒక్క మాటలో నాకు పనులు ఉన్నాయి అంటున్నారు. దేవుని పని చేసేవాడేడి? కోతతో విస్తారం కోసని పనివారు లేరు. కోత యజమానికి మొరపెట్టమంటున్నాడు. మొరపెట్టేవారేది కనీసం? నువ్వు పని చేయలేవేమో, కానీ ప్రభువుకు మొరపెడితే పనివారిని పంపిస్తానంటున్నాడు ప్రభు. మన భారతదేశం కొరకు విజ్ఞాపన చేసేవారిగా మీరు ఉన్నారా? ఒకప్పుడు క్రైస్తవ దేశం అని ఎక్కడో స్టాండర్డ్స్లో ఉన్న అమెరికా లాంటి దేశాలు, మోరల్స్లో నీతి న్యాయాలు లేని మామూలు స్థితికి, అవిశ్వాసుల కంటే హీనమైన స్థితికి దిగజారిపోతుండగా, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ ద్వారానే మాకు ఈ రాజ్యము, ఈ ఘనత వచ్చిందని ఇంగ్లాండ్ దేశపు రాణి ఒకసారి సాక్ష్యం ఇచ్చిన ఆ దేశం ఇప్పుడు ఎంత భయంకరమైన స్థితిలో ఉందో. ప్రపంచ దేశాలన్నీ ఒక దేశానికి ఒకటి సహకరించుకోవటం మానేసి, పేద దేశము ధనిక దేశానికి సహాయం చేయటం మానేసి, ఒకరితో ఒకరు యుద్ధం ఆడుకుంటూ, పోటీలు పడుతూ నాశనం చేసుకోవడం చూస్తున్నాం కదా. అమాయకులైన అన్యాయంగా ఎంతోమంది బలైపోవటం చూస్తున్నాం కదా. సంవత్సరాల తరబడి కట్టిన పట్టణాలు నిమిషాల్లో, క్షణాల్లో కూల్చివేయటం చూస్తున్నాం కదా. భారం కావాలి కదా. ప్రభువా కనికరించు, ప్రభువా జాలి చేసుకో, నువ్వు తప్పుకో మోషే, ఇశ్రాయేలు జనాంగాన్ని నేను తట్టుకోలేను, వీరిని నాశనం చేస్తానంటే వారికి అడ్డం పడ్డాడంట మోషే. అయ్యా 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 కనికరించయ్యా, నీ ప్రజలయ్యా, నీ నామానికి సిగ్గు వస్తుందయ్యా, ఇంకొకసారి క్షమించు అన్నట్టు విజ్ఞాపన చేసేవాడు. కాబట్టే దేవుని కోపం తొలగిపోయింది. అయ్యా వీరిని నాశనం చేయొద్దు, వీరిని క్షమించు, కావాలంటే నా పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచివేయి అని అడ్డుపడ్డ మోషే ఈరోజు మన యేసు ప్రభువుకు ఛాయగా ఉన్నాడు. దేవుని కోపం నరుల మీద విస్తరించిపోతున్నప్పుడు, దేవునికి నరులకును మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి
దేవుని కార్యాలు మనకు బోధించి మన విషయమై తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసి భూమికి ఆకాశానికి ఉన్న గ్యాప్ని, భూమి ఆకాశాల మధ్యలో ఆ సిలువలో వేలాడడం ద్వారా సమాధానపరిచి తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి పాపులమైన మనకు నిత్య నరకానికి పోవలసిన మనకి దేవునికి సమీపస్తులుగా చేశాడు. దూరస్తులమైన మనం తన సిలువ ద్వారా సమీపస్తులుగా చేసి ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగడు గనక వీరిని క్షమించమని విజ్ఞాపన చేశాడు. ఈరోజు నీ పని నా పని ఆత్మలను సంపాదించాలనే భారం, దేవునికి దూరమైపోతున్న వారి గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం, దేవుని కోపం వారి మీదకు రాకూడనట్లు వారి పక్షములో మనం దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయాలన్నది గ్రహించుకోవాలి. వెతుకుతున్నాడు ప్రభు. విజ్ఞాపన చేసేవాళ్ళు ఉంటే పాపులను నాశనం చేయకుండా వారికి కృప చూపిస్తాను. వారంతటా వారు ప్రార్థన చేసుకోలేరండి. వారి పక్షంలో మనం చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటి? నశించిపోతున్న వారి పక్షంలో నీవు ఆ స్థానంలో నిండు పెట్టుకొని వారి కొరకు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసి నువ్వు విజ్ఞాపన చేయాలి. ఆ రోజు దానియేలు విజ్ఞాపన చేశాడు. తన ప్రజల పక్షంలో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఆ రోజు నెహెమ్యా దేవుని సన్నిధిలో ఇశ్రాయేలుల కొరకు, యెరూషలేము పట్టణము కొరకు, పడిపోయిన ప్రహరీ గోడలు కట్టడం కొరకు మొదటగా విజ్ఞాపన చేసి పని ప్రారంభించి ముగించాడు. ఈరోజు క్రైస్తవ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. సంఘం అనే పేరు చౌకబారైపోయింది. క్రైస్తవ చర్చెస్ అనేవి మోరల్స్ను పోగొట్టుకున్న స్థితిలో ఆచార కార్యక్రమాలతో నిండిపోతున్నాయే కానీ దేవుని సన్నిధి పోగొట్టుకున్న చర్చెస్ ఎంతో ఉన్నాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ అంచె దినములలో ఆయన నామం అపహాసం పాలవుతున్న దినాల్లో మనకి ఏ బాధ లేకుండా ఉంటే అంత భయంకరపడ్డది. అయ్యా, నా మూలంగా నీ నామానికి సిగ్గురానివ్వద్దు. నీ దగ్గరకు వచ్చేవారికి నా వలన అవమానం కలగనివ్వద్దు అని మనల్ని తగ్గించుకుంటూ ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రతి శుక్రవారం మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఏకీభవించండి. ఈ అంచె దినాలలో ప్రసంగించే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు, ప్రకటించే వాళ్ళు బోరు మంది ఉన్నారు. కానీ విజ్ఞాపనకర్తల కోసం ప్రభు అడుగుతున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్న ప్రభుకి మనం మన చుట్టూ ఉన్న వారి భారాలు అందించాలి. వారి పక్షంలో ఆయన జ్ఞాపకం చేయాలి. మనం ఆయనకి మొరపెట్టాలి. యెహోవా విజ్ఞాపన కర్తలారా, మీరు నిద్రపోకండి, ఆయన నిద్రపడేవ్వకండి అని చెప్పినట్టు ఆయన రాత్రి మగళ్ళు మన కొరకు విజ్ఞాపన చేస్తుండగా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి చూడటట్టు ఊరుకోక రక్షణ లేని వారి కొరకు దేవుని నామాన్ని ధరించి హీన స్థితికి దిగజారిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేద్దాం. మన ఇంట్లోనే ఉన్నారేమో, మన సంఘంలోనే ఉన్నారేమో, మన దేశంలో 3 మంది ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఇతరుల పక్షంలో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయటం అభ్యాసం చేసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ప్రార్థన నేర్పించాయా. సంకుచితమైన ప్రార్థన కాదు, విజ్ఞాపన ప్రార్థన నేర్పించాయా. లోకం అంతటి కొరకు ప్రార్థించే ప్రార్థన మాకు దయచే. నీ రాకడకు ఆయన నీ ప్రజలు సిద్ధపడినట్లుగా మాకు భారం దయచే. మేము సిద్ధపడి మా చుట్టూ వారిని సిద్ధపరచమన్నామే. త్వరగా వస్తున్నాను నీ మాటను మనసును పెట్టి సర్వ సృష్టికి నీ సువార్తను ప్రకటించడంతో పాటు వారి పాపముల కొరకు, వారి యొక్క కీడు కొరకు నీ పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయవారిగా ఈ లైవ్లో అనేక సంవత్సరాల నుంచి నీ మాటలు వింటున్న వారు ప్రార్థనాపరులుగా, విజ్ఞాపనకర్తలుగా చేయాలి.
మా దేశాన్ని పాడు చేయొద్దయ్యా, ఈ లోకాన్ని పాడు చేయొద్దయ్యా, పాడైపోయిన ప్రజలను పాడు చేయొద్దయ్యా. నశించిన దాన్ని వెదకి రక్షిస్తానన్నావు కదా, కృప చూపించు నాయన, నీ ప్రేమ చూపించు నాయన. నేను ప్రార్థిస్తుండగానే ఎవరెవరు నీకు దూరమై ఎవరెవరు నాశనానికి చేరువవుతున్నారో అట్టి వారిని విడిపించమంటారు. ఆత్మల భారము, విజ్ఞాపన, ప్రార్థన మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం నేర్చుకుందామండి. దేవుడు కోరుకుంటున్నాడు నమ్మకస్తులైన వారి కొరకు, విజ్ఞాపనకర్తల కొరకు, ప్రార్థనాపరుల కొరకు. ఈ లోకంలో అనేక మంది దేవునితో టచ్ లేని వారికి ఉన్నారు, సహవాసం సంబంధం లేని వారికి ఉన్నారు. వారికి ప్రభువును పరిచయం చేయాలి, ప్రభు సన్నిధిలో వారి పక్షంలో విజ్ఞాపన చేయాలి. అందుకరికే 9540 నెంబర్ని, అలాగే ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ మీకు ఇస్తున్నాం. మీరు విజ్ఞాపన చేయండి. అటువంటి అవసరతలో ఉన్న వారి విషయం మాకు తెలియజేయండి. వారి పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం. మీరు అక్కడ, మేము ఇక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.